హల్లెలూయా. వాక్యం చదువుకున్న దేవుని బిడ్డారా, దీని యొక్క లేఖనాల నుండి మనము కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. టైటిల్ ఏంటంటే గమ్యము తప్పిన గెహజీ. ఏంటమ్మా? గమ్యం తప్పిన గెహజీ అంటే అర్థం ఏంటి? మార్గాన్ని విడిచిన గెహజీ. గెహజీ గమ్యము తప్పడానికి గల కారణం. గెహజీ దేవుని మార్గములో నుండి వైదొలగడానికి గల కారణాలేంటో 3 విషయాలు చెప్తా. గెహజీ ఎందుకు దేవుని మార్గములో నుండి బయటికి వైదొలిగాడనే విషయాన్ని ఈరోజు ప్రస్తావన తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని మీకు ఈ మాటలు అందించడానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమ్యము తప్పిన గెహజీ, మార్గం విడిచిన గెహజీ, దేవుని మార్గముల నుండి బయటికి వెళ్ళినటువంటి గెహజీ. గెహజీ దేవుని మార్గములో నుండి వైదొలగడానికి గల కారణాలు 3. వాటిని ఈరోజు మనము ధ్యానం చేద్దాము. మూలవాక్యంగా దేవుని బిడ్డలారు గుర్తుపెట్టుకోండి, గమ్యము తప్పినటువంటి గెహజీ అని హెడ్లైన్ పెట్టుకోండి. దేవుని మార్గముల నుండి గెహజీ వైదొలగడానికి, విడిచిపెట్టడానికి, దేవుడి మార్గంలో ఉండి కూడా లోకం వైపు చూడడానికి గల కారణం ఏంటంటే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనములో దేవుడు స్పష్టంగా అందిస్తున్న మాటలు ఇవి. దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఈ ఉపోద్ఘాతం అంతా గమనిస్తే ఈ గెహజీ దేన్నైతే ఆశపడ్డాడో, దేన్నైతే కోరుకున్నాడో దానివల్ల తన దేవుని మార్గముల నుండి బయటికి వెళ్ళాడు. ఏమి ఆశించాడు? దేవుడి మార్గములో ఉండవలసినటువంటి గెహజీ ఏమి ఆశపడి దేవుని మార్గముల నుండి బయటికి వెళ్ళాడు అంటే, ఈ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే సిరియా దేశములో ఉంటున్నటువంటి నయోమాను ఒకడున్నాడు. అతడు సిరియా దేశానికి జయము కలగజేసను గనుక అతడు తన యజమాని దృష్టి గనుడై పొందిన వాడై ఉండెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడుకు రోగం ఉందంట, కుష్ఠరోగం. అమ్మ, ఏ రోగం ఉంది? కుష్ఠి రోగం. ఈ నయోమా అనేటువంటి వ్యక్తి సిరియా సైన్యములో సైన్యాధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకంటే ఒక సైన్యం ఉంది. ఈ సిరియా రాజుగారి యొక్క రాజ్యములో సైన్యాధిపతిగా పనిచేస్తున్నటువంటి ఈ నయోమానికి కుష్ఠరోగం కలిగిందట. ఏం కలిగిందమ్మా? కుష్ఠి వ్యాధి కలిగింది. ఈ కుష్ఠి వ్యాధి కలగటం వల్ల ఎన్నెన్నో ప్రాంతాలు వెళ్ళి, ఎంతమంది దగ్గరికి వెళ్ళి, ఎంతమంది డాక్టర్లను, అప్పుడు వైద్యుల్ని సంప్రదించినా ఎవరి వల్ల ఈ వైద్యము నుండి విడుదల పొందే ప్రసక్తి లేదు. కుష్ఠి రోగం వస్తే ఊరు బయట ఉండాల్సినటువంటి వ్యక్తి స్థితి కలిగిన వాడు కనుక, సిరియా సైన్యములో ఆయన సైన్యాధిపతిగా ఉంటున్నాడు కనుక ఆయన ఎదిరించి చెప్పేటువంటి ధైర్యము ఆనాడు ప్రజలకు ఉండేది కాదు. అమ్మా, వింటున్నారా? వినాలి జాగ్రత్తగా. ఈ నయోమానికి ఒక కుష్ఠరోగం వచ్చింది. ఇతను ఇశ్రాయేలు యొక్క దేశం మీదకి వెళ్ళి, ప్రాంతం మీదకి వెళ్ళి ఒక చిన్నదాన్ని తన భార్య యొక్క పని మనిషిగా తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకుంటుంటే తన యజమాడు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి ఆ చిన్నది చెప్పిందంట, అమ్మగారు, మన అయ్యగారు జబ్బు తగ్గాలంటే, ఆ రోగము నయము కావాలంటే షోమ్రోన్లో ఉన్నటువంటి దైవజనుడు ఎలీషా గారు దగ్గరకు వస్తే తప్ప ఈ రోగానికి విముక్తి లేదు అని ఆమె తన యొక్క యజమానురాలకు చెబితే, యజమానుడు చెప్పుకుంది. ఆ యజమానుడు తన యజమానటువంటి సిరియారాజు గారికి చెప్తే, సిరియారాజు గారు ఒక తాకీతు రాసి ఇశ్రాయేల్ యొక్క రాజుగారికి పంపించాడు. మీకు ఉపద్ఘాతం అర్థం అవడం కోసం చెప్తున్నా. అమ్మా, వింటున్నారా? ఇప్పుడు ఆ తాకీతు అందుకున్నటువంటి ఇశ్రాయేల్ రాజుగారు అనుకున్నాడు, నేను రోగము తగ్గించడానికి నేను దేవుడిని కాదు,
ఈ రోగము తగ్గించేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఏమి లేవు అని రాజుగారు భయపడి వీళ్ళు ఒక పన్నాగము పన్నారు. ఖచ్చితంగా మన దేశం మీదకి మళ్ళీ ఈ సిరియా గుంపు వచ్చి మన ప్రాంత ప్రజలను నాశనం చేస్తారు కనుకనే ఏదో ఒక కుట్ర పన్నారు అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగిందంట రాజుగారికి, ఇశ్రాయేల్ రాజుగారికి. కలిగితే అనుకున్నటువంటి మాట ఏంటంటే, రాజుగారు భయపడి బట్టలన్నీ చింపుకొని దిగులుగా కూర్చొని అన్నపానాలు మానేసి మౌనంగా ఉన్నాడనేటువంటి విషయాన్ని దైవజనుడైనటువంటి ఎలీషాకి తెలిసిందట. తెలిసి అప్పుడు ఆ దైవజనుడు రాజుగారి దగ్గరకు వచ్చి, అయ్యా మీరు ఏమీ భయపడాల్సిన పని లేదు, ఇది ఒక ప్రవక్త అయినటువంటి నేనున్నాను, ఖచ్చితంగా ఆయన రోగాన్ని దేవుడు తగ్గిస్తాడు, ఖచ్చితంగా ఒక మాట చెప్పండి అని తాకీతో కూడా రాయించి ఇశ్రాయేలు యొక్క రాజుగారు సిరియా రాజుగారికి పంపిస్తే, సిరియా రాజుగారు సేనాధిపతి అయినటువంటి మరి నయోమానుకు పంపిస్తే నయోమాను గుర్రాలు తీసుకొని ఎలీషా గారి దగ్గరకు ప్రయాణం కొనసాగించాడు. అమ్మా వింటున్నారా? జోలపాటలాగా ఉందా అమ్మా? అర్థం అవ్వాలిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ యొక్క నయోమాను గారు గుర్రాలు తీసుకొని బయలుదేరాడు ఇశ్రాయేలు దేశానికి. షోమ్రోనుకు బయలుదేరాడు. ఎలీషా ప్రవక్త అక్కడ ఉన్నాడని గుర్తించి తన గుర్రాలు తీసుకొని సైన్యాన్ని తీసుకొని బయలుదేరి ఎలీషా గారి ప్రవక్త దగ్గరికి వెళ్ళంగానే ప్రవక్త దగ్గర ఒక ఆయన ఉన్నాడు శిష్యుడిగా నేర్చుకోవడానికి, నాకులాగా యేసుబాబులాగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ దైవజనుడి దగ్గరకు వచ్చినటువంటి గెహాజీ దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క నయోమాన్ దగ్గరికి వస్తే నయోమాన్ గారు ఎలీషా గారి దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. మా దైవజనుడు కొంచెం సేపు ఆగండి అని నేను మాట్లాడతానని నయోమాన్ దగ్గర మాట తీసుకొని గెహాజీ గారు బయలుదేరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ఎలీషా ప్రవక్త అన్నాడు, నేను బయటకు వచ్చి కనబడలేను, ఇప్పుడు ప్రార్థనలో ఉన్నాను, నేను టైం ఇంకా రాలేదు, నా మాటగా చెప్పు వాళ్ళకి, నయోమాను గారికి రాజుగారికి సైన్యాధిపతికి చెప్పండి, యోర్దాను నదిలో ఉన్నటువంటి నీళ్ళల్లో 7 మార్లు మునిగితే స్వస్థత కలుగుతుంది, ఖచ్చితంగా మాటగా నా మాటగా చెప్పు గెహాజీ అని చెప్పగానే గెహాజీ వెళ్ళి ఆ మాట చెప్పగానే నయోమానికి విపరీతమైనటువంటి కోపం కలిగింది. అమ్మ అర్థమవుతుందా నా మాటలు? ఇప్పుడు నయోమాను గారికి ఎలీషా గారు చెప్పిన మాట గెహాజీ గారు చెప్పగానే నయోమాని కోపం వచ్చి, వెళ్ళిపోదాం పద, మన దేశంలో ఉన్న నదుల కన్నా గొప్ప నదులా ఇవి, మన దేశంలో ఉన్నటువంటి నదుల కన్నా శ్రేష్టమైన నదులా ఇవి అని కోప్పడుతూ తిరిగి ప్రయాణమై వెళ్తుంటే వాళ్ళల్లో ఒకడన్నాడు, అయ్యా మనకి రోగం తగ్గటం ముఖ్యం, ఏ నదిలో మునిగామనేది ప్రాముఖ్యత కాదు మనకి, కాబట్టి దైవజనుడు చెప్పాడు కనుక మనం చేద్దాం, ఇంక వేరే మాట మాట్లాడడానికి అవకాశము లేదు. వెళ్ళాడు, నీళ్ళ దగ్గర దిగాడు, రథం గుర్రాలు దిగి నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగ్గానే నయోమాను యొక్క పరిస్థితి, ఆ శరీరం అంట పసిపిల్ల దేహం అయిందంట. కొట్టగడి చప్పట్లో. అమ్మ అర్థమవుతుందా? డబ్బుల వల్ల కాల, డాక్టర్ వల్ల కాల, వైద్యము వల్ల కూడా కానిది చేతులు ఎత్తేస్తే వైద్యులు, అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. ఇప్పుడేంటో తెలుసా దేవుని బిడ్డలారా? ముందు వైద్యులను చూపించుకోవాలి. ఏ రోగం వచ్చినా, రోగానికి జబ్బుకి మందు లేదు అని ఎవరైతే చెప్తారో, ఏ డాక్టర్లు అయితే చెప్తారో అది దేవుడికి సాధ్యం, స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఎలీషా గారు ప్రార్థనలో ఉన్నప్పుడు నయోమాను గారు ఈ దైవజనుడు చెప్పినటువంటి మాట వల్ల స్వస్థత కలిగింది కనుక ఉట్టి చేతులతో మా దేశానికి వెళ్ళకూడదు, మేము తెచ్చుకున్నటువంటి ఆ వెండి బంగారముల దుస్తులు ఆ దైవజనుడికి ఇద్దామని నయోమాను గారు స్వస్థత కలిగింది కనుక కృతజ్ఞతగా దైవజనుడి దగ్గరకు వస్తే, దైవజనుడి దగ్గరకు వచ్చి ఆ వస్త్రాలు, ఆ వెండి, ఆ దుస్తులు ఇస్తే దైవజనుడు అన్నాడు, అయ్యా నాకు ఇవేమి వద్దు, నాకేమి వద్దు. అలా ఉన్నారా సేవకులు? ఇస్తే గుళ్ళో లింగాన్ని కూడా మింగేవాళ్ళు ఉన్నారండి బాబు. అసలు దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అమ్మ అర్థమవుతున్న మాటలు? అవకాశం వస్తే చేజార్చుకునేటువంటి దైవజనులు లేకుండా ఏం లేరు.
ఈ దైవజనుడైన దైవజనుడు భక్తి గల దైవజనుడు, శ్రేష్టమైనటువంటి ఆ విలువ కలిగినటువంటి వాటిని తీసుకొచ్చి దైవజనుడు చేతిలో పెడుతుంటే దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ఇవి నాకొద్దు అన్న మరుక్షణము గెహాజీ యొక్క మనసులో కలిగిందంట, మా దైవజనుడు తీసుకునే వ్యక్తి కాదు ఈయన. ఆశ కలిగినటువంటి దైవజనుడు దేవుడి మార్గాన్ని విడవడానికి, దేవుని మార్గంలో నుండి బయటికి పోవడానికి గల కారణం ఏంటంటే, దైవ సేవకుడు వద్దు, ఇది చేయొద్దు, ఇది చేయకూడదు, దీని జోలికి వెళ్ళకూడదు, దీని కొరకు నువ్వు పరితపించకూడదు, దీని కొరకు ప్రయాసపడకూడదు, ఇది చేస్తే నష్టపోతావని విశ్వాసులకు చెప్పిన దైవజనుడు మాట వినటువంటి వారు ఉన్నారా లేరా? చెప్పరేంటండి? అయ్యగారు అలా చెప్పుకుంటూ వెళ్తారు. మనం చేయాల్సింది మనం చేద్దాం. వెండి బంగారాలు తీసుకొచ్చి దైవజనుడు చేతిలో పెట్టినా దైవజనుడు తిరస్కరించాడు. ఎంత సంస్కారం కలిగినటువంటి వాడండి అసలు దైవజనుడు. తిరస్కరించిన వాటి మీద మనసు కలిగిందంట గెహాజీకి. దేవుని మార్గములో వైదొలగడానికి గల కారణం ఏంటో అనేది ఇంత ఉపద్ఘాతాన్ని మీకు వివరించి మీకు చెప్తున్నా. అవకాశం వచ్చిందని ఉపయోగించుకోలే దైవజనుడు, అవకాశం వచ్చింది కనుక సంపాదించుకోలే దైవజనుడు. ఇప్పుడు కారు ఎక్కేవాడు ఒకడు, కారు తీసేవాడు ఒకడు, డోర్ వేసేవాడు ఒకడు, డోర్ తీసేవాళ్ళు ఒకళ్ళు. అర్థమవుతున్న మాటలు. ఈ రోజుల్లో పరిస్థితులు ఏంటో తెలుసులా? దేవుడికి ఎక్కువ భయపడరు, దైవజనుడికి ఎక్కువ భయపడతారు మనుషులు. చేసేయన్నీ చేస్తామంటాం, చేయకూడని విషయాలన్నీ కూడా తలదూర్చుతాము, ఏలెడతాం. దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు మన పట్ల కార్యము జరిగించేవాడు, మనల్ని పోషించేవాడు, మనకు సహాయము చేసేవాడు, మన అక్కర్లు తీర్చేవాడు, ఆరోగ్యాన్ని ఇస్తూ అనారోగ్యాల సమస్యలు తొలగిస్తూ మన సమస్యలు ఆయన సమస్యలు వేసుకొని మనల్ని పరిశుద్ధపరిచి ఆయన భుజాల మీద మన భారం ఎట్టుకొని దేవుడు నడిపిస్తున్నాడు కదా. నేను ఎవరి మాట వింటే బాగుంటుంది, దేవుడి మాటే వినాలి అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా విశ్వాసులు గొర్రెలు గాలి తప్పి చెడిపోతున్నారు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాసించాడు, గెహాజీ అట దైవజనుడు వద్దన్న దాన్ని ఆశించాడంట. అందుకని దైవజనుడు వద్దన్న దాన్ని ఆశించినటువంటి గెహాజీ జీవితం ఏమైపోయిందో కొన్ని మాటల ద్వారా మనం తెలుసుకొని, కొన్ని పాఠాల ద్వారా కూడా మనం కూడా నేర్చుకుందాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకటి, దైవజనుడు వద్దన్న దాన్ని ఆశించాడట. ఒకటి, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నయోమాను తీసుకొచ్చినటువంటి బహుమానం పట్ల గెహాజీకి ఆశ పుట్టిందంట. వాటిని అంగీకరించుటకు తన యజమానికి మనసు లేదు. అయితే నేను అతనికి కలుసుకొని ఏదైనా తీసుకుంటానని నయోమాను కలుసుకుంటానికి అతని రథం వెంట పరిగెత్తాడంటండి గెహాజీ. దేన్ని ఆశించాడు? వెండి బంగారముల వస్త్రములు ఆశించి దైవజనుడి యొక్క తిరస్కరించినటువంటి మనస్సుని వాటి మీద గెహాజీ మనసు పడిందట. అందుకనే గెహాజీ దైవజనుడు తిరస్కరించిన వాటి మీద మనసు కలిగింది ఫస్ట్. అందుకనే ఆయన దేవుని మార్గంలో నడవకుండా తన గమ్యాన్ని వేరే యొక్క మార్గాల్లో తిప్పుకున్నాడు. రెండు. ఒకటి. మూడేంటంటే దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి గెహాజీ అబద్ధమాడారు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 21-24 వచ్చి మనం గమనిస్తే ఆయన రథమంతా పరిగెత్తి నయోమాను యొక్క రథమంతా పరిగెత్తి ఆ పరిగెత్తేటప్పుడే కేకేస్తే నయోమాను గారు స్వస్థ పొందుకున్నటువంటి వ్యక్తి సిరియా సైన్యాధిపతి రథమాపి, అదిగో దేవుని యొక్క సేవకుడు యొక్క శిష్యుడు వస్తున్నాడు ఆపమని చెప్పి ఆపితే, అప్పుడు గెహాజీ అట నయోమానుతో మాట్లాడుతున్నాడు, అయ్యా ఎఫ్రాయిం యొక్క మాన్యముల నుండి 2 దైవజనులు శిష్యులు వచ్చారయ్యా, ప్రవక్త శిష్యులు. వారికి పెట్టడానికి మా దైవజనుడి దగ్గర ఏమీ లేదు. దయచేసి మరి వాటిని మనం గమనిస్తే 2 మణుల వెండి, 2 దుస్తుల బట్టలు దయచేయమని నా యజమానుడు చదివించుడని అబద్ధం ఆడాడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అమ్మ ఏమడిగాడంట? అబద్ధం ఆడాడు గెహాజీ.
మా దైవజనుడు పెట్టడానికి ఏమీ లేదయ్యా, శిష్యులేమో ఇంట్లో కూర్చున్నారు, తినడానికి తిండి లేదు, వాళ్ళకి అతిథి మర్యాదలు చేయడానికి మా దైవజనుడి దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి. ఇప్పుడు మీరు ఇస్తే అవి తీసుకెళ్ళి ఇస్తానని చెప్పాడంట గెహాజీ. ఇచ్చిన వాటిని ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవుని సేవకుడి దగ్గర తీసుకెళ్ళాడా, తన ఇంటికి తీసుకెళ్ళాడా? చెప్పరేంటండి? తన ఇంటికి తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళి భార్యకి తన బిడ్డలకు చూపించటంట. అబ్బాబ్బాబ్బా ఎంత బాగున్నాయో, రాజులు ఇచ్చే బహుమానాలు మా దైవజనుడు కాలదనుకున్నాడు, ఇవి నాకు కలిగినవి, వీటి వల్ల నాకు సంతోషం కలిగింది. భార్య బిడ్డలు సకల ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి ఇంటి పరివారందరూ కూర్చొని సంతోషిస్తూ ఉన్నారంట. గెహజీ గారు తెచ్చిన బహుమతులు. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవ దర్శనాన్ని పోగొట్టుకోవడానికి, దేవుని గమ్యాన్ని విడిచి వేరే మార్గం నడవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి దేవుడు సేవకుడు తిరస్కరించిందని ఆశించాడు గెహాజీ. రెండు, దైవజనుడు తెమ్మన్నాడని అబద్ధమాడాడు. రెండు, మూడేంటో తెలుసా దేవుని బిడ్డలారా? గమనిస్తే గెహాజీ ఏం చేశాడంటే అభిషేకాన్ని కోల్పోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనం మనం చదువుకుంటే కరెక్ట్గా దేవజనుడు మరి ఎలీషా గారు అభిషేకించే టయానికి గెహాజీ గారు అక్కడ లేరు. సంఘంలో కూడా బిడ్డలు దొంగ బద్దలు ఆడతారా ఆడరా? అమ్మ ఆడరా? ఆడేవాళ్ళు లేరా? అబద్ధం ఆడితే ఏం కోల్పోతాం తెలుసా? అభిషేకాన్ని కోల్పోతాం. విల్ లూజ్ అవర్ అనాయింటింగ్. మనం ఖచ్చితంగా దేవుని అభిషేకాన్ని కోల్పోతాం మనం. ఒకటి, గెహాజీ దైవజనుడు వద్దన్న దాని మీద ఆశ కలిగింది. రెండు, దైవజనుడు ఇవి కావాలని రథం ఎంత పరిగెత్తి అబద్ధమాడి తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అంటే గమనించాలి, గెహాజీ దేవుని మార్గంలో నుండి వెళ్ళిపోవడానికి గల రెండవ కారణం ఏంటంటే, దైవజనుడు వద్దన్న దాన్ని అబద్ధమాడి తీసుకొచ్చాడు తన ఇంట్లోకి. రెండు, దైవజనుడి దగ్గర శిష్యరేఖాన్ని నేర్చుకోవలసినటువంటి వారు శిష్యరేఖ నేర్చుకొని పరిచర్య చేయవలసినటువంటి గెహాజీ అభిషేకాన్ని కోల్పోయాడు. ఈ రోజులో చాలా మంది సంఘాలలో, చాలా మంది విశ్వాసుల్లో ఏంటో తెలుసా? దైవజనులకు తెలియకుండా ఎన్నెన్నో చేస్తా ఉంటాం మనము. నష్టపోయిన తర్వాత, కోల్పోయిన తర్వాత, మనం అన్ని విడిచిపెట్టిన తర్వాత, ఇక మన జీవితంలో నష్టం ఏర్పడిపోయిన తర్వాత, ఒక లోటు ఏర్పడిపోయిన తర్వాత, అప్పుడు దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా మేము కోల్పోయామయ్యా, మేము పూర్తిగా నశించామయ్యా అని దైవజనుడి దగ్గరకు వచ్చి ఆయన బలిపీఠం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కదా? దైవజనుడు ఒక విషయం చెప్పాడంటే చేయకూడదంటే అది క్రమం నేర్చుకోవాలి సంఘం. అవునా కదా? అయ్యగారు బండి తీసుకోమంటున్నారు, ఏ కలర్ తీసుకోమంటారు అని అడగాలి. అవునా కదా? అయ్యగారు మేము ఒక ఫంక్షన్కి వెళ్ళామండి, ఇదిగో ఇలా చేశారు, ఇలా భోజనం అక్కడ ఏమైనా చేయొచ్చా అని దైవజనుడిని సంప్రదించాలి. దొరికింది ఆహారం అని అమ్మ ఆరగించేవనుకోండి, ఇక రాత్రి అంతా నీకు భజనే. తిండి దగ్గర కూడా మనం కక్కుర్తి పడకూడదండి. అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏంటి అనే ఆలోచన స్పృహ కూడా నువ్వు కలిగి ఉండాలి. దైవ దర్శనాన్ని పోగొట్టుకున్నాడు గెహాజీ. ఎందుకు వచ్చాడు? దేవుని యొక్క సేవ చేయడానికి వచ్చాడు, దేవుని పరిచర్య చేయడానికి వచ్చాడు. దేవుని వాక్యము నశించిపోతున్న వారి కొరకు ఎత్తడానికి వచ్చిన వ్యక్తి దైవ దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని మార్గం నుండి వైదొలిగాడు. ఇప్పుడు దేవుడు ఏ దర్శనం అయితే ఇవ్వాలని గెహాజీని దేవుడు కోరుకున్నాడో, ఏ వ్యక్తిగా దేవుడు మార్చాలని దేవుడు కోరుకున్నాడో, ఏలియా మీద అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా మీద అభిషేకం గెహాజీ మీదకి రావాలి. పోగొట్టుకొని కూర్చున్నాడు ఆయన. నయోమాని గారేమో కుష్టి వ్యాధితోనేమో ఎలీషా గారి దగ్గరకు వచ్చి పోగొట్టుకుంటే, ఎలీషా గారు పోగొట్టినటువంటి రోగాన్ని ఏమో గెహాజీ గారు తగిలించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు ఒక ప్రణాళిక నీ మీద కలిగి ఉన్నట్టు ఆ ప్రణాళికను పోగొట్టుకునేది నీవే.
దేవుని దర్శనాన్ని, దేవుని కృపను, దేవుని అభిషేకాన్ని, దేవుని యొక్క వాక్యపు కృపను పోగొట్టుకునేది నీవే. నువ్వు చేసే పనులు బట్టే పోగొట్టుకుంటావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం చెప్తున్నా. హల్లెలూయా. ఇప్పుడు ప్రతిసారి ఫోన్ ఆఫ్ చేయటం, జాబులన్నీ మానేశారు. ఇప్పుడు ఏమి మానేశారు? జాబులన్నీ మానేసి వెరైటీ కూరలు చేస్తున్నారు యూట్యూబ్లో. బెండకాయ పులుసు ఫ్రై అంటే మనకు తెలుసండి. బెండకాయ ఎన్ని రకాల కూరలు చేయాలో అన్నీ చేసి పెడుతున్నారు. ఇంటికాడ పని పాట లేకుండా ఖాళీ కూర్చొని కొంతమంది అక్కలు ఉంటారే, వాటిని చూసి ఇంట్లో ప్రయోగం చేసే బ్యాచ్ కూడా ఉన్నారు. అమ్మ అర్థమవుతుందా? చేశారా లేదా? హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? ఫేస్బుక్ వాడే సిస్టర్ లేకుండా లేరు. యూట్యూబ్ ఆన్ చేస్తే అసలు ఎంత దరిద్రమైన మాటలు మాట్లాడతారో తెలియదు. అమ్మ అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగునుగాక. మందిరానికి వెళ్ళి, ప్రార్థనకి వెళ్ళి, బైబిల్ పట్టుకుని, వాక్యమని, బల్లారాధన తీసుకుని, దేవుని యొక్క క్రమంలో నడవలసిన మనమే ఇలాంటి పనులు చేస్తామంటే ఎలా మన కుటుంబానికి, మన బిడ్డకి భక్తి తప్పిద్దండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను అంటున్న మాట నిన్ను బాధ పెట్టడానికి కాదండి. దైవికంగా ఎదగాల్సినటువంటి క్రమాన్ని నువ్వు పోగొట్టుకుంటావు అంతే. దేవుడితో నడవలసినటువంటి ఆ నడవడికను తొలగించుకున్నావంతే. ఎప్పుడైతే దేవుని కొరకు ఒక సజీవమైన సాక్షిగా బ్రతకాలని నువ్వు తీర్మానం తీసుకున్నావో, లోకంలో శ్రమలు వస్తే, లోకంలో ఇబ్బందులు వస్తే, లోకంలో కష్టం వస్తే, లోకంలో శోధనలు వస్తే, లోకంలో నీకు అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, దేవుని కొరకు నమ్మకంగా ఉంటావా అని దైవజనుడు బాప్తిస్వం తీసుకునే ముందు నీకు చెప్తే అన్నీ విన్నావు. విన్న వాటిని పాటిస్తున్నావా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. పాటించాలి అని మనస్సును కలిగి ఉండాలి. హల్లెలూయా. అవునా కదా? సినిమా పాటలకి రీల్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా లేరా? చెప్పరేంటండి? అమ్మా, నాకు తెలిసిన ఒక సిస్టర్ గారు ఉన్నారు. నాకు తెలిసిన సిస్టర్ గారు పాట బ్యాక్గ్రౌండ్లో ఏం పాడుతుంది? ఇప్పుడు సింగర్ ఆమె అనుకోవాలా లేకపోతే నువ్వు అనుకోవాలా? నేను చెప్పరేంటండి? అమ్మా, దేవుడు పాట ఒక్కటి పాడలే. మందిరంలో మనం పాడతామా? మైక్ ఇస్తేనా నేను పాడలేను అంటాం. కానీ పాడవలసిన పాటలు పాడకుండా పాటలు పాడటం వల్ల మన కుటుంబానికి ఆశీర్వాదం కాదు. నేను యథార్థంగా దేవుని మందిరంలో చెప్తున్నా మీకు. అసలు దేవుని కొరకు నీవు నిలబడినప్పుడు ఒక పాట అయినా పాడాలి మందిరంలో. నువ్వు అసలు ఇన్ని సంవత్సరాల మందిరంకి వస్తా, నేను ఎంత ఆశపడుతున్నానో దేవుడు ఆశపడ్డా. మనము దేవుని కొరకు నిలబడ్డప్పుడు, దేవుని కొరకు సజీవంగా మనం నిలబడ్డప్పుడు, దేవుని యొక్క సేవకుడు గెహాజీ ఏదైతే కోల్పోయాడో అది మనం కోల్పోకూడదు. ప్రభు అంటాడు, దైవజనుడు అంటాడు, ఎలీషా అంటాడు, అయ్యా ఎండి బంగారములు సంపాదించుకోవడానికి ఇది సమయము కాదయ్యా. ఏ నయామానైతే సిరియా ప్రాంతం నుండి వచ్చి ఇగో షోమ్రోనుకు వచ్చి కుష్టి వ్యాధిని పోగొట్టుకున్నాడో, ఆ కుష్టి వ్యాధిని గెహాజీ తగిలించుకున్నాడు. తగిలించుకోమాక. ఏం చేయకూడదు? తగిలించుకోమాక. మేము పెండ్లు అయ్యా. ఏంటంట? ఏం పెండ్లు మరి ఇళ్ళు? నాకు అర్థం కాదు. పెండ్లు అని రాసుకొని పూసుకొని తిరుగుతారు. అయ్యి వీళ్ళు మాట్లాడుకొని చివరికి అది ఏమైద్ది? చినిగి గాలివాన్ అయిద్ది ఒక రోజున. అవి ఇద్దా అవదా? చెప్పరేంటండి? అమ్మ అన్నీ చెప్పుకుంటుంది, రహస్యాలన్నీ చెప్పుకుంటుంది. ఆమె కూడా నోరు దురద, ఆమె కూడా చెప్పుకుంటుంది. చెప్పుకొని ఏం చేస్తారు? రేపొద్దున చెడింది అనుకున్న వాళ్ళిద్దరికి ఈ విషయాలన్నీ ఇంకొకటి జారేసిద్దామా, ఈ విషయాలన్నీ ఏం కూడా ఇంకొకటి జారేసిద్ది ఏమా. చివరాఖరికి ఇద్దరు జీవితాలు బయటపడతాయా పడవా? చెప్పరేంటండి? అమ్మా, ఆ నోటి దురదను మనం తగ్గించుకొని ప్రభు దగ్గర ఎక్కువ మాట్లాడి మనుషుల దగ్గర తక్కువ మాట్లాడి మనకి ఎంత ఆశీర్వాదం. అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు దర్శనాన్ని పోగొట్టుకునేటువంటి పనులు మనం చేయటం వల్ల అది మన కుటుంబానికి ఆశీర్వాదకరం కాదు. అసలు
ఉపవాసం స్టార్ట్ చేసిందంట ఒక ఆమె. ఎలాగ ఉపవాసం స్టార్ట్ చేసింది తెలుసు అసలు? అట్టికాయలు పెంచుకుందంట, ఒక డజన్ అట్టికాయలు. ఎన్నమ్మా? 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉందామని అనుకుందంట. ప్రారంభంలో అనుకుందంట, ప్రభువా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభా అని ఆలోచించిందంట. ఉపవాసంలో ఉంటున్నా కనుక శక్తి రావాలి కదా, 2 అట్టికాయలు తిందంట. ఎన్ని అట్టికాయలు? 2. అయిపోయింది. మళ్ళీ అనుకుందంట, మళ్ళీ ప్రార్థన ప్రారంభించిందంట. మళ్ళీ అనుకుందంట మధ్యాహ్నం టైం కల్లా మళ్ళీ అట్టికాయలు తినకపోతే కూలిపోతాయి కానీ ఆలోచన మళ్ళీ 2 తిందంట. ఎవరో ఎన్ని తిందంట? 2 తిందంట. ఇక 3ఓసారి అనుకుందంట, ఇట్ట కటిక ఉపవాసంతో చచ్చిపోతే ఎవరు తింటారు ఇవన్నీ? ఎవరో ఈ అట్టికాయలు ఎవరు తింటారు చచ్చిపోతే నేను? అందుకని ఏం చేసిందంట, మిగతా కాయలు కూడా తినేసిందంట. అమ్మా అర్థమవుతుంది నా మాటలు? దేవుని దగ్గర ఒక నిష్ట కలిగి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ముందు పంచమండ పరమాణాలు పెడితే ఉపయోగం ఏంటండి? అసలు ఒక నిష్ఠతో దాని అభిషేకాన్ని పొందుకోవాలనుకున్న నీవు, ఆయనతో మమేకవ్వవలసిన నీవు, ఆ దర్శనాన్ని పొందుకోవలసిన నీవు, దేవుని దగ్గర గడపవలసిన సమయంలో నీవు కాలయాపన చేస్తే ఉపయోగం ఏంటి? గెహాజీ కాలయాపన చేయడానికి వచ్చాడంట ఎలీషా దగ్గరికి. అందుకనే కుటుంబం కుష్టివ్యాధి చచ్చిపోయారు. తరమే లేదు అసలు. గెహాజీ పూర్తిగా కాలేబు వంశం వాడంట గెహాజీ. ఆనాడు యెహోషువ కాలేబులు పాలులోతు అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి చూసి వచ్చి దైవ దర్శనం మరి వాళ్ళు కలిగి వచ్చినటువంటి ఆ దైవజనుల యొక్క వంశంలో పుట్టాడు ఈ యొక్క గెహాజీ. ఈ గెహాజీ ఏమైందంటే దైవ దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము ఇది సంపాదించుకునే టైం కాదు, ఆత్మలను సంపాదించే టైము. 1. 2 అబద్ధాలు మోసాలు దైవజనుడికి చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. దైవజనుడి దగ్గర అబద్ధాలను మోసం చేస్తే నష్టం నీకే. 2 దేవుని వాక్యము నీలో లేకోకుండా వేరే ఆత్మ ఏదో నిన్ను ఏలుబడి చేస్తుంది. అది అబద్ధాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, చెడ్డ మాటలు కావచ్చు, చెడ్డ క్రియలు కావచ్చు. అవేంటో నువ్వు గుర్తెరిగి తీసేసుకుంటే ఈ కొత్త సంవత్సరంలో దేవుడు కొత్త వాగ్దానాలు నీ జీవితం నెరవేరుస్తాడు. 2. 3 ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఇవన్నీ చేయటం వల్ల మనము ఆత్మీయంగా ఎదగనేకోకుండా, ఆత్మీయంగా ముందుకు సాగిపోకుండా ఆయన అభిషేకాన్ని అడ్డుబండగా కొన్ని మనకి అడ్డుగా ఉండి దేవుని అభిషేకాన్ని కోల్పోయేటట్టుగా చేస్తాయి. కోల్పోవటమే కాదు, నీవు ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నా అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా లేదంటే కేవలము దైవజనుడు చెప్పేటువంటి వాక్యము కాదు, నీలో ఆ దైవికమైన పరివర్తన లేకుండా జీవించటమే. నువ్వు అవునన్నా కాదన్నా వాస్తవం అది. దేవుని స్తోత్రం కలుగునుగాక. గెహాజీ దేవుని దర్శనాన్ని పోగొట్టుకున్నాడు కనుకనే అసలు వచ్చిన సంకల్పం ఏంటి, వచ్చిన పనేంటి, వచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ ఆలోచన ఏంటి? దేవుని సేవకుడి దగ్గర ఉంటే ఆనాడు ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది కనుక ఎలీషా మీద ఉన్న అభిషేకం కూడా నా మీదకి వస్తే బాగుండు, నేను కూడా శక్తి కలిగిన పరిచర్య చేయాలి, రాజులను అభిషేకించి అభిషేకం కావాలి, దేవ సేవకుడి యొక్క బాటలు నడవాలి అనుకున్నటువంటి గెహాజీ దేవుని దర్శనాన్ని పోగొట్టుకొని కోల్పోయాడు. నువ్వు అలా పోగొట్టుకునే వారిగా నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. ఒక్క పాటన్నా పాడాలా పాడకూడదా? అమ్మా పాడాలా పాడకూడదా? ఇద్దరు మందిరానికి వచ్చారు. వాళ్ళు పాపిస్టులు అని తెలియదు, సేవకుడు కూడా తెలియదు. ఆమె గారు వచ్చి పాడుతున్న పాట తెలుసా? నీ వైపే చూస్తున్నా, నా వైపు చూస్తావని, నీ ధ్యాసే
తర్వాత నాకు బొలి పెలిగింది. ఇక అమ్మ ఎవరి వైపు చూస్తుందంట? నీ వైపే. దరిద్రం మొహం ఒకటి వేసుకొని మందిరాలకు వచ్చి దరిద్ర పనులు చేసి దేవుడు ఊరుకుంటాడా? చెప్పరేంటండి? నీ వైపు చూస్తాడు ఒక రోజు. నా చూస్తే అమ్మ అర్థమవుతుందా? గుండె మీద ఒకటి వేస్తాడు, నీ గుండె మీద. అసలుకే తలంటికి లేవు, నీకు ఉన్నాయి కూడా పోతాయి ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు చెప్పుడు మాటని బ్యాచ్ ఉంటారు, చెప్పుడు మాటలు ఎక్కువ వింటారు వీళ్ళు, వాస్తవం గ్రహించరు. హల్లెలూయా. ఇదే పాట దగ్గర పాడుతుంది. నేనేమో యేసయ్య అంటే అంత ఇష్టం, భక్తురాలని భూమేమా ఎంత భక్తి, ఏమకే దేవుడు అంటే ఎంత ప్రేమ, యేసు వైపు చూసి పాడుతుందంటే మామూలు కాదు అనుకున్న తర్వాత తెలిసిందేం తెలుసా? బయటికి వచ్చాక అంటుందంట, ఎంత పాట పాడుతా నాకెళ్ళి ఒకసారి కూడా చూడలేదేంటి నువ్వు అంటుందంట. ఏట తయారయ్యారు భక్తులు. బయట పాపం జరిగితే బాగుండే, లోపల మందిరాలకు వచ్చే కూడా ఈ పోడ అలవాట్లు ఏంటండి అసలు మనకి? బుద్ధి జ్ఞానం ఉండొద్దు. అన్నం తినడం ఏం తిన్నా నువ్వు అసలు? దేవుని అభిషేకాన్ని పోగొట్టుకునే పరిస్థితి నీ వల్ల నీ కుటుంబానికి శాపం వస్తుంది. నీ వల్ల నీ బిడ్డలు శాపగ్రస్తులు అవుతారు. నీ వల్ల నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండరు. నీ వల్ల నీ కుటుంబానికి దైవ దీవెనలు రావు. దాని బదులు నయోమానైతే కుష్టి పోగొట్టుకున్నాడో అంతకన్నా భయంకరమైన జబ్బు నీ కుటుంబాన్ని తాకుతుంది. పవిత్రమైన స్థలములో పవిత్రమైన పనులే చేయాలి మనం. అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, అపవిత్రమైన ఆలోచనలు ఉండకూడదు. మనకి దైవ దర్శనాన్ని పోగొట్టుకునేటువంటి, దైవ దర్శనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఎన్నో ఏర్పడతాయి మన జీవితంలో.